నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజైతే వంకాయ ఎండు చేప కర్రీ అయితే వండాను. ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఉండేది. ఆ టేస్ట్ అయితే ఇప్పుడు రాదు. ఏదో నాకు వచ్చినట్టు వండుతున్నాను. మొన్న మా రాజమండ్రిలో అయితే పాలు కల్తీ అయినాయి. 5 చనిపోయారు. కొంతమందికి అయితే కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ అయి చేశారు. ఈ రోజుల్లో ఏం తిందామన్నా ఏం తాగుదామన్నా అన్నీ కల్తీయే. సడన్గా అలా జరిగేసరికి మాకు కూడా భయం వేసింది. ఎందుకంటే మేము కూడా బయట పాలు వేయించుకుంటాము, ప్యాకెట్లు వాడము. ప్యాకెట్ పాలు కల్తీ అని చెప్పేసి గేదె పాలు వాడుతుంటే అవి కూడా కల్తీ చేసేస్తున్నారు. ఇంకెలా బ్రతకాలి? జీవితం చాలా చిన్నదేమో. ఎందుకంటే ఇదివరకు మనిషి 80 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికేవాడు. ఇప్పుడు గట్టిగా అయితే ఒక 50 60. అవి కూడా సూసైడ్స్ అని, జంక్ ఫుడ్స్ అయి తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని క్యాన్సర్లు అని అవని ఇవని రకరకాల ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు. ఇంకా మనిషికి జీవితం అనేది ఎక్కడుంది? నాకంటూ తెలిసిన లైఫ్ ఏంటంటే స్కూల్ లైఫే. ది బెస్ట్ లైఫ్ స్కూల్ లైఫ్. ఏమీ తెలియదు, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాం, చదువుకుంటాం, స్కూల్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, అంతే. ఎప్పుడైతే స్కూల్ అయిపోతుందో ఇంకా కాలేజ్లోకి ఎంటర్ అవుతాం కదా, అప్పటి నుంచి మొదలవుతుంది ఏం చదవాలి, ఏం అవ్వాలి, ఇవే. ఇప్పుడైతే స్కూల్ లైఫ్ కూడా వేస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా స్టడీ స్టడీ స్టడీ. ఆడుకోవడాలు లేవు, బయటికి వెళ్ళడాలు లేవు, ఏమీ లేవు. యూకేజీ పిల్లలకు కూడా సిబిఎస్ఈ సిలబస్ అంట. నిజంగా నవ్వు వస్తుంది సిబిఎస్ఈ సిలబస్ అంటే. ఏబిసిడీలు సిబిఎస్ఈ సిలబస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనిషి అనేవాడికి సంతోషాలు, జ్ఞాపకాలు అనేవి ఏమీ లేవు ఇప్పుడున్న రోజుల్లో. ఉదయం ఎప్పుడో 7 8ంటికి వెళ్తే సాయంత్రం 6 6:30 ఆ టైంకి వస్తున్నారు పిల్లలు. ఇంక ఇంటికి వచ్చి పాపం ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసుకుని తినేసి పడుకునేసరికి 8 8:30 అయిపోతుంది. ఇంకా వాళ్ళకంటూ ఆడుకోవడానికి ఏముంది? స్కూల్లో కూడా ఇప్పుడు ఏ స్కూల్ చూసినా సరే గేమ్స్ పీరియడ్ కానీ ఏమీ లేవు. ఇలా అయితే పిల్లలు ఇంకా ఫోన్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ లైఫ్లోనే బతికేస్తున్నారు. నలుగురితో ఆడుకోవడం ఏమీ. మా స్కూల్ లైఫ్లో అయితే మేము ఎక్కువ స్టడీకి ఎంత ప్రిపరేషన్ ఇచ్చేవాళ్ళమో ఆడుకోవడానికి కూడా అంతే ఇచ్చేవాళ్ళం. ఆ లైఫే చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే నిజంగా లైఫ్ అంటే ఏంటో తెలియదు. బహుశా ఎన్ని ఆటలు ఉన్నాయో కూడా తెలియదేమో ఆడుకోవడానికి. వాళ్ళకి తెలిసిందంతా ఫోనే.